ఈ దినం దేవుని వాగ్దానం. హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ట్రై సిటీ ప్రజలకి శుభవార్త. ఈ ఫిబ్రవరి 6, 7, 8, 9 4 దినాలు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ గ్రౌండ్స్ హన్మకొండలో సభలు. రాజమండ్రి, వైజాగ్, విజయవాడ ఏ ఉద్యమం అయితే పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ, స్వస్థత, జీవితాలు మారడం, అనేక మంది దైవజనులు, అభిషక్తులు అనేక రీతులుగా ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు ఈ సభలకి. ఆ ట్రై సిటీ ప్రజల్ని, ఆ ప్రాంతంలో ఉన్న వారిని ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మేమే మినిస్ట్రీని డిస్టర్బ్ చేయడానికి రావట్లేదు, ఏ పరీక్షని డిస్టర్బ్ చేయడానికి రావట్లే. మేము కూడా కాపర్లం కాబట్టి మనందరం కలిసి 4 దినాలు బలంగా దేవుని రాజ్యం హన్మకొండ సిటీలో కట్టబడును గాక. కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వక ఆహ్వానం. ఇది అందరికీ తెలియచేయండి. ఈ 4 days కూడా పరలోకం భూమి మీదకి రాబోతుంది. దేవుడు ఉదయ కాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం దేవునితో మాట్లాడుతున్నారా? 5 to 6 మీరందరూ ఆరాధన అటెండ్ అవుతున్నారా? పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి రోజు మీకు ఇస్తున్న ఆ యొక్క చక్కటి వాక్యము ప్రార్థనలో ఏకీభవిస్తున్నారా? మీరు ఏకీభవించాలి, మీరు ప్రార్థించాలి, మీరు ఆత్మలో అభివృద్ధి పొందాలి, ఆరోగ్యవంతులుగా ఉండాలి, ఆధ్యాత్మిక ఆశీర్వాదానికి కర్తలుగా ఉండాలి. ఏ లోకపరంగా కూడా మీరు ముందు ఆత్మలో వర్ధిల్లితే అన్ని ఏరియాస్లో మీరు వర్ధిల్లుతారు. దాని గురించి వర్రీ అవ్వద్దు. రోగాలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో, సమస్యలతో, పోరాటాలతో, నష్ట కష్టాలతో ఉన్న మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేసి ఆయన కృపని మెండుగా మీపై కుమ్మరించబోతున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం మీ గృహానికి వచ్చి తలుపు తట్టుతుంది. మీ సెల్ ఫోన్ ద్వారా దేవుడు బలమైన కార్యాలు మీ విషయాల్లో చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మనకున్నాడు, రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఈరోజు చూద్దాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను, వినండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం. యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు, వారి కంటే బలవంతుడైన వాని చేతిలో నుంచి వారిని విడిపించుచున్నాడు. దేవుడు యాకోబుతో చెప్పినట్టు, ఇశ్రాయేలుతో చెప్పినట్టు నీతో నాతో అంటున్నాడు, నేను నిన్ను బలవంతుడు చేతిలో నుంచి విడిపిస్తున్నాను. ఎవరు బలవంతుడు? అపవాది కదండి, లోకాధికారి బలవంతుడు. కానీ వాని చేతిలో నుంచి నన్ను విడిపించగలిగిన దేవుడు ఎవరంటే నువ్వు నమ్ముకున్న దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, నీ సంతానాన్ని, నీకున్నటువంటి ప్రతి పరిస్థితులని, ప్రతి బంధకము నుంచి, ఏ అపవాది నిన్ను పీడిస్తుందో, ఏ రోగమైన, ఏ శాపమైన, ఏ కుటుంబ సమస్య అయినా ఆ బలవంతుని చేతిలో నుంచి దేవుడు నేను విడిపించబోతున్నాడు, విడిపిస్తున్నాడు, విడిపించి ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. యాకోబుకి చెప్పిన దేవుడు, మోషేకి చెప్పినది, ఇశ్రాయేల్తో మాట్లాడిన దేవుడు నీతో నాతో 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి రక్షకుడికి వచ్చి ఎవరిని యేసు నమ్మి హృదయపూర్వకంగా ఆయన చేర్చుకుంటారో రక్షణ, మారు మనసుతో పాటు ప్రతి బంధకం నుంచి విడిపించగలిగిన దేవుడు. అందుకని బలవంతుని చేతిలో నుంచి నిన్ను పూర్తిగా నేను విడిపించేదను. ఈరోజు వాగ్దానం, బలవంతుని చేతిలో నుంచి ఏ బలత్కారం నీ మీద ప్రయోగిస్తున్నది విడిపించబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభుకి థ్యాంక్స్ చెప్పండి. ఈవినింగ్ లైవ్, మార్నింగ్ ప్రేయర్ 5 to 6 ఈ వాగ్దానం గట్టిగా పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని గృహాలకు రక్షణ, ఏ ఇంట్లో త్రాగుడు, వ్యసనాలు, పాపము, చీకటి, శాపముందో యేసు నామములో విడుదల పొందాలి ఆ గృహాలు. అంతేకాక రోగముల నుంచి స్వస్థత, యేసు పొందిన గాయముల వల్ల వారికి స్వస్థత, ఆపరేషన్స్ కూడా క్యాన్సర్ అయ్యి, గడ్డలు కరిగిపోయి, రకరకాల క్యాన్సర్స్ అన్నీ కూడా హీల్ కావాల ప్రభా. ఆర్థరైటిస్, పక్షవాతం నుంచి పూర్తి విడుదల కలిగించండి. ఏ బాధ ఉన్నా విడిపించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. నానావిధ బంధకాలు ఉన్నవారు విడుదల పొందాలి. అప్పుల భారం నుంచి విడుదల, ఉద్యోగ సమస్య నుంచి విడుదల, కోర్టు సమస్య నుంచి విడుదల, ఇతర ఇబ్బందుల నుంచి విడుదల. ఎగ్జామ్స్ ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారో సహాయం చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈరోజు మ్యారేజ్ డే, కుటుంబానికి శుభము, దీవెన, ఆశీర్వాదం ఈ సంవత్సరం అంతా ఎవరి దీవెన కలుగును గాకని ప్రకటిస్తున్నాం. ఎవరిది బర్త్డేనో దీవించి మీరు వర్ధల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రతి కుటుంబం మీద, ఏ దేశం నుండి చూస్తున్నా, ఏ రాష్ట్రాల నుండి చూస్తున్నా, ప్రపంచ నలుమూల నుండి దీవెనలు ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపండి వాగ్దానాన్ని. అందరూ ఆశీర్వదించబడండి, బలపరచబడండి. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి వాగ్దానం ద్వారా మీరు పొందిన మేలు మీ ఫ్రెండ్స్ అందరికీ పంపండి.
వాగ్దానం అనేకులకు రీచ్ కావటానికి మీ వంతు మీరు మాతో కలిసి ప్రయాసపడండి. ఎవ్వరు బెల్లంపల్లికి రావాలనుకున్న శనివారం జరిగే కూడికకి రావచ్చు, ప్రే చేయించుకోవచ్చు, ఆదివారం పాల్గొని రావచ్చు. ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు హైదరాబాద్ ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి, రండి. రెండోదిగా ఫిబ్రవరి 6, 7, 8, 9 అద్భుతమైన సభలు హన్మకొండ, వరంగల్లో. సిద్ధపడండి. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా ఆయన కార్యాలు జరిగించబోతున్నాడు. హన్మకొండ చరిత్రను దేవుడు మార్చే దినాలు కాబట్టి ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తూ ఈ వాగ్దానాలు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్. బెల్లంపల్లిలో ఫిబ్రవరి 10, 11, 12 3 దినాలు అద్భుతమైన ఉజ్జీవ ఉపవాస ప్రార్థన పండుగలు. అనేక మంది ప్రతి నెల జరిగే ఈ 3 దినాల సభలకు వచ్చి రక్షణ లేని వారి రక్షణ, రోగులకి స్వస్థత, ఆత్మీకంగా బలపరచబడ్డం, అనేక బంధకాల నుంచి విడుదల పొందటం మీరు చూస్తున్నారు. ఎందరో జీవితాలు బాగుపడుతున్నాయి. అనేక మంది వాక్యము ద్వారా కడగబడుతున్నారు, రోగముల నుంచి బాగుపడుతున్నారు. కాబట్టి ఎక్కడి నుంచి రావడానికైనా బెల్లంపల్లికి రావచ్చు. 10, 11, 12 ఫిబ్రవరి మిస్ కాకండి, పాలు పొందండి. మిమ్ములని, మీ కుటుంబాలను దేవుడు నడిపించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.